క్యాన్సర్ పేషెంట్స్లో ఫెటీగ్ అంటే అలసట అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో ఇది రోజంతా ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గేది కాదు ఈ అలసట అనేది. వీళ్ళల్లో ఇది క్యాన్సర్ కండిషన్ వల్లే రావచ్చు, లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా రావచ్చు. ఈ క్యాన్సర్ మన బాడీలోని ఎనర్జీని ఎక్కువగా వాడటం వల్ల, అలానే మన ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ ఫైటింగ్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేయడం వల్ల వస్తూ ఉంటుంది ఈ అలసట. కొంతమంది పేషెంట్స్లో కొన్ని కండిషన్స్ వల్ల, లైక్ ఎనీమియా కానీ, తీవ్రమైన నొప్పి, ఆకలి తగ్గిపోవటం, తగిన పోషకాలు శరీరానికి అందకపోవటం వల్ల, స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? కరెక్టబుల్ కండిషన్స్ ఉంటే కనుక, లైక్ ఎనీమియా కానీ, నొప్పి, ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి వాటిని ట్రీట్ చేసుకోవాలి. ఎనర్జీని ఎక్కువగా సేవ్ చేసుకుంటూ ఉండాలి. మీ పనులని ప్రయారిటైజ్ చేసుకోండి. కేవలం ఇంపార్టెంట్ పనులకి మాత్రమే మీ ఎనర్జీని కేటాయించండి. ఒకేసారి ఎక్కువగా పనిచేయకండి. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటం, అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవటం చేసుకుంటూ ఉండాలి. మైల్డ్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ, లైట్ ఏరోబిక్స్ కానీ, రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగా కానీ చేసుకుంటూ ఉండాలి. అలానే సరైన పోషణ, టైంకి సరిపడా నిద్ర ఉండాలి. మీరు వాడే మందులు కూడా ఒకసారి మీ డాక్టర్తో చెక్ చేసుకోండి. దీన్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేయగలిగితే చాలా త్వరగా దీని నుంచి బయటపడవచ్చు.